రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఎండాకాలం మొదలైంది. ఎండలు ముదురుతున్న సమయానికి చెరువులల్లా నదులల్లా నీళ్లు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. బావులల్లా బోరు బావులల్లా కూడా కరువొస్తుంది. పట్టణంలో అయితే కొన్ని ఏరియాలల్లా బస్తీలల్లా ట్యాంకర్లు తెప్పించుకొని నీళ్లు వాడుకునే పరిస్థితి వచ్చింది. తాగునీరుకైతే చెప్పనవసరం లేదు. 20 లీటర్ల డబ్బాకి 50 నుంచి 60 రూపాయలు తీసుకుంటుర్రు. ఈ ఎండలకు ఉబ్బరానికి ఎక్కువ దూపైతుంది. నీళ్లు తాగపోతే గావర అవుతుంటది. కాబట్టి అర్ధ గంటకు ఒక్కసారైనా నీళ్లు తాగుతూనే ఉంటాం. ఇక పెంపుడు పక్షులు పెంపుడు జంతువులకైతే మన దగ్గర ఉంటాయి కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వీటికి తిండి పెడతాం, నీళ్లు పోస్తాం. కానీ అడవులు నుండే జీవులకు ఎట్ల పరిస్థితి అని ప్రభుత్వం ఓ ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకుందంట. చూడరు మరి అదేందో. అరే ఎండాకాలం మొదలైపోయింది చూడరు. ఎండలు ముదురుతుండే వరకు ఆయన చెరువులలో నదులలో నీళ్లు రోజు రోజుకు తగ్గిపోతున్నాయట. ఇక బావులలో బోర్లలోనేమో కరువు వచ్చే వరకు ఇక రైతులకైతే మస్తు కష్టం వచ్చి పడ్డది. పక్క పంట ఉన్న వాళ్ళ చేన్లకెళ్ళో లేకపోతే ఆ టెంకెళ్ళ ఈ టెంకాలకెళ్ళో పైప్ లైన్ వేసుకొని పారబెట్టుకుంటున్నారు చేన్లల్లా. ఇక చూడుర్రి తాగునీళ్ళకు కూడా మస్తు కష్టమే వచ్చి పడ్డది చూడుర్రి. పెంపుడు జంతువులకు పెంపుడు పక్షులకు అంటే మనం నీళ్ళు పోస్తాం, మనం ఫిల్టర్ కాడ తెచ్చుకొని మనం నీళ్ళు తాగుతాం. కానీ ఇక అడవులలో ఉండే జీవరాశుల కొరకు ఏం చేసిరో ఎరికైనా ప్రభుత్వ పోళ్ళు. ఇగో చూడుర్రి వన్యప్రాణుల దాహం తీరవనికి నీటి గుంటలు ఏర్పాటు చేసిరట. ఇక మండు వేసవులు నీరు దొరకకపోయే వరకు వన్యప్రాణులు అల్లాడిపోతుండే వరకు చూడలేక ఇక వీటి కోసమే తెలంగాణ అడవులల్లా అటవీ శాఖ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి గుంటలల్లా ఇక జీవాలు గొంతు తడుపుకుంటున్నాయట చూడుర్రి. ఇక పులులు జింకలు అడవి దున్నలు హైనాలు నీటి కుంటల్లా ఇక దాహాలు తీర్చుకొని అజ్ఞ పోతే దృశ్యాలు కెమెరాకి అయితే కంటికి చిక్కినాయట చూడుర్రి. సోషల్ మీడియాలో వైరల్ కాబట్టి ఇవి అటవీ శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందట. ఇక వన్యప్రాణుల కోసం అధికారులు తీసుకుంటున్న చర్యల్ని నెటిజన్లు అభినందిస్తున్నారు అన్నట్టు. కాదా మరి మనం ఇంటికాడ దాదుకునే పిల్లులు కుక్కలు పక్షులకు అంటే మనం పోస్తాం. కానీ అడవులు ఉండే జీవరాశులకు ఏడికెళ్ళి వస్తాయి. ఎండాకాలం వానకాలం అంటేనేమో కుంటలలో నీళ్లు ఉంటాయి కానీ జర ధూప కూడా తక్కువనే ఉంటుంది. ఎండాకాలం వచ్చే వరకు మనమే ఆయాయ అంటాము. ఇక అడవులలో ఉండే జీవరాశుల కోసం గీ ఏర్పాట్లు చేసినందుకైతే నెటిజన్లు అభినందిస్తున్నారు మొత్తానికి. కానీ మొత్తానికైతే మంచి నిర్ణయమే తీసుకున్నారు. అటవీ శాఖ వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. అలా చూసిర్రా నీటి గుంటలు ఎంత ముద్దుగా తయారు చేసిరో. అరే ఇగో ఈడ డేగ తాగబట్టే ఇటు పక్కనేమో పక్షి వచ్చింది, అటేమో అడవి జంతువులు వచ్చినాయి, బర్రెలు గొర్రెలు అన్ని కానీ వస్తున్నాయి చూడుర్రో పారి. ఎంత ముద్దుగా చేసిరు చూడుర్రి నీళ్ళ కొరకు అయితే నీటి గుంటలు. ఇక జీవాలు గొంతు తడుపుకుంటున్నాయి దృశ్యాలు అయితే కాని వస్తున్నాయి చూడరు మీరు సుతా. కానీ ఈ ఉపాయము ఏసారి చెప్పిండో అటవీ శాఖలకు వెళ్ళి కానీ కృత్రిమ నీటి గుంటలు అయితే భలే ఉన్నాయి. పోయినరి ట్యాంకర్లతోటి నల్లి పంగనే ఆయన గుంటలల్లా పడతా ఉన్నాయి. అంటే ఇంకా ఈ అధికారులు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి జీవరాశులు అన్ని నీళ్ళు తాగుతున్నాయి ముద్దుగా. ఇక అటవీ శాఖ అధికారులు అయితే పుణ్యం కట్టుకున్నారు పోయినరి మొత్తానికి. ఇక జీవరాశులకైతే దాహం తీర్చిర్రు అనుకోవాలి. ఈసారి ఎండలు బాగానే ముదురుతున్నాయి. జనాలు సుతా జాగ్రత్తగా ఉండాలి, రోడ్ల మీదకి రావద్దని కోరుకుంటున్నారు ఇక అధికారులు అయితే. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.